నెల్లూరు జిల్లాలో జంట హత్యల ఘటన కలకలం రేపింది. ఉంగుటూరు మండలం నల్లమాళ్లోని జీడిమావిడి తోటలో తల్లి కూతుళ్ల మృతదేహాలు ప్రత్యక్షమయ్యాయి. మృతులు అనంతపల్లి గ్రామానికి చెందిన అందురాలు వెంకటలక్ష్మి, తల్లి అందోబాయిగా పోలీసులు గుర్తించారు. మే 29న ఫంక్షన్కు బయలుదేరిన తల్లి కూతుళ్లు 4 రోజుల తర్వాత నల్లమాడు శివారులో శవాలై కనిపించారు. మృతదేహాలపై గాయాలు ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఒంటిపై బంగారు ఆభరణాలు లేకపోవడంతో దోపిడీ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నగల కోసం హత్య జరిగిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. ఆధారాల కోసం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించగా నివేదిక వచ్చాక అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. 60 కాలనీలో మా అక్కగా జాబ్ వచ్చిందండి, ఏలూరులో. జాబ్ వస్తే మా అమ్మ సహారాలుగా అక్కడ ఉంటుందండి. మేము 4 సంతానం అండి, 2 బ్లైండ్ అండి, 2 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళం అండి. మా పెద్దకి కోల్పోయామండి, మమ్మల్ని చూసేది ఎవరో లేరండి. నేను పనికి వెళ్తే 4 రోజుల క్రితం ఫంక్షన్కి వెళ్ళారండి. ఆ ఫంక్షన్కి వెళ్తే అప్పటి నుంచి గాలి ఇస్తున్నామండి, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతున్నాయండి. వాళ్ళు ఏమయ్యారో తెలియదండి, ఎలా జరిగిందో మాకు తెలియదు. నేను కూలి పనికి వెళ్ళి ఇప్పుడు వచ్చానండి, నాకు ఇంత గంట క్రితమే తెలిసిందండి. సాంకేతికంగాను ఇతర ఆధారాలు కూడా అన్ని రకాలుగా చూస్తున్నాము. వీళ్ళపైన ఎవరు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు, దేనికోసం పాల్పడ్డారు, అన్ని కోణాల్లో కూడా ఏమన్నా ఆస్తి గురించి చేశారా, లేకపోతే ఇతరగా ఏదన్నా వేరే ఉద్దేశంతో వీళ్ళ మీద అటాక్ చేశారా అనేది అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. అసలు వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు ఏంటి అనేది పూర్తి వివరంగా దర్యాప్తు చేసిన తర్వాత అన్ని వివరాలు మీకు తెలియపరుస్తాం. క్లూస్ టీము విజయవాడ మంగళగిరి నుంచి ఎఫ్ఎస్ఎల్ టీం కూడా తెప్పించాం, డాగ్ స్క్వాడ్ కూడా తెప్పించాం. అలానే అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ చూశారు కదా, ఆ ఆధారాల ప్రకారం ఎవరో ఎన్ని ప్రతి చిన్న ఆధారాన్ని కూడా మేము క్రోడీకరించుకొని అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. తొందరలో ఎవరు ఏంటి ఎందుకు జరిగింది అన్ని విషయాలు కూడా మీకు దర్యాప్తు అనంతరం తెలియపరుస్తాం.